నెక్స్ట్ ఇది అస్సలు నమ్మొద్దు. బీసీలకు కమిషన్లు అనడు, బీసీలకు కులగణన అనడు చెప్పు, బీసీలకు న్యాయం చేస్తామంటే అస్సలు నమ్మొద్దు. నేను సాటి బీసీగా చెప్తున్నా. బీసీలలో కేవలం 4-5 కులాలే బాగుపడుతున్నాయి. ఆ మిగతా కులాలు ఇంతవరకు దాదాపు 100కు పై చిలుకు కులాలు అసలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలే. వాళ్ళకు అసలు రాజకీయంలో ఇంత కూడా వాళ్ళకు అవకాశం లేదు. ఎందుకంటే అవి పేద కులాలు కాబట్టి. సో 4-5 కులాలు ఎవరైతే ఆర్థికంగా మంచిగా ఉన్నారో సో వాళ్ళకు పొలిటికల్లో ఎంట్రీ ఉన్నది. వాళ్ళని కొంచెం చేరదీస్తున్నారు. వాళ్ళకు చూపించి మేము బీసీలు అంతా న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. ఏ ప్రభుత్వమైనా అంతే. అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎవరైనా కానీ బీసీలకు మాత్రము అన్ని పార్టీలు ఇచ్చేది గుండు సున్నా. బీసీ బంధు లేదు, ఏం లేదు. బీసీ బంద్ ఏది? బీసీలకు లోన్లు ఏవి? బీసీలకు ఉద్యోగాలు ఏవి? బీసీలకు రిజర్వేషన్ ఏది? జనాభాలో 50% అయితే పక్క మేము ఉన్నాం కదా. ఓట్లు వేస్తే అప్పుడు 100 మందిలో 50 ఓట్లు మా ఉన్నాయి బీసీలవి. అంటే ఓట్లు వేయనికేనా మేము ఖాళీ బీసీలో ఉన్నాము? పల్లకిలు మోయనికి ఓట్లు వేయనికేనా? ఏమి మాకేమి లోన్లు ఏవి? బీసీ బంద్ ఎందుకు ఇయ్యారు? మాకెందుకు ఇయ్యారు బీసీ బంధు? ఇవ్వాలి కదా, మాకు కూడా బీసీ బంద్ ఇవ్వాలి కదా. ఇస్తే మేము కూడా ఏదైనా పని చేసుకుంటాం. ఉద్యోగాలు లేవు కాబట్టి బీసీ బంద్ ఇస్తే ఏదైనా పని చేసుకుంటాము. నూతన పాలక వర్గాన్ని ప్రకటించనున్న సర్కారు తుది దశకు చేరుకున్న కసరత్. పోటీలో పలువురు కాంగ్రెస్ నేతలు పాత వారికి నో ఎక్స్టెన్షన్. రేపటితో ముగియనున్న పాత టీం గడువు. బీసీ కమిషన్ నూతన పాలక వర్గాన్ని నేడో రేపో ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్ చేస్తున్నది. సో వీళ్ళనే కాదు, ఇంకోటి అసలు మనం బీసీ నాయకులను కూడా గల్లబట్టి అడగాలి. అరే మీరు మంత్రులు లెక్క ఉంటారు, లేకపోతే ఒక కార్పొరేటర్ లెక్క ఉంటారు, మంత్రులు లెక్క ఉంటారు, తర్వాత ఎమ్మెల్యేలు లెక్క ఉంటారు. అరే సాటి బీసీలు ఎవడన్నా వాళ్ళ దగ్గరికి వస్తే ఎంత చులకన చేస్తారంటే ఆ సాటి బీసీనే తొక్కలని చూస్తారు. సో బీసీలు అసలు ఐక్యమత్యమే లేదు. ఇప్పుడు బీసీలలో ఉన్న నాయకులు మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి? బీసీలకు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు బీసీలలో లేరా కార్పొరేటర్లు లేరా? బీసీలలో ఎమ్మెల్యేలు లేరా? బీసీలలో మంత్రులు లేరా? ఎంపీలు లేరా? మీరు బీసీలకు ఏం న్యాయం చేస్తారు అసలు? అందుకే బీసీలలో ఒక ఐక్యమత్యం ఉండదు. బీసీలల్లా బీసీ నాయకుడు ఎదిగినా వాడు సాటి బీసీలకి ఏమైనా చేస్తారని చెప్పి ఆ బీసీ పైన కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే స్వార్థపరులు బీసీలు. 100% చెప్తున్నా. నేను బాగుంటే చాలు, నా కులపోడు బాగుంటే చాలు. అరే మరి నీ కులపోడు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అవుతావా? నీ కులపోడు వేస్తేనే నువ్వు కార్పొరేటర్ అవుతావా? నీ కులపోడు వేస్తేనే ఎంపీ అవుతావా? నీ కులపోడు వేస్తేనే నువ్వు మంత్రి అవుతావా? ఆలోచించాలి కదా. నువ్వు 100 కులాలు నీకు అసలు బీసీలకు ఎంత బలం అంటే నువ్వు మంచి నాయకుడు పోయి నీ ఎంబడి 100 కులాలను కలుపుకొని పోతే నువ్వు ఎమ్మెల్యే అవుతావు, మంత్రి అవుతావు. నీ అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి కూడా అవుతావు. బీసీలకు అంత జనాభా ఉన్నారు. కానీ బీసీలు అందరిని ఒక దగ్గరికి తెచ్చి ఆ బీసీలను నమ్మించి, మోసం చేయడం కాదు, నమ్మించి నేనున్నాను భరోసా ఇచ్చి ఒకవేళ గెలిచినాక కూడా వాళ్ళకు మంచి చేసే నాయకుడు కావాలి. అప్పుడే బీసీలు బాగుపడతారు.